హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ అనేది ఈరోజు అయితే రద్దయిందండి. సో ఈ తేదీ నుండి అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అమౌంట్ అనేది 3,000 రూపాయలు అయితే పంపిణీ అయితే చేస్తారని చెబుతున్నారు. ఈ పేపర్స్ లేని కారణంగానే పెన్షన్ల పంపిణీకి సంబంధించిన డబ్బులు అయితే పంపిణీ అయితే చేయలేదని చెప్పేసి చెబుతున్నారండి. అయితే మీరు పెన్షన్ పంపిణీకి సంబంధించిన అమౌంట్ అనేది తీసుకోవాలంటే ఏ పేపర్స్ చూపించాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ అనేది ఈరోజు కొద్ది మందికి మాత్రమే అయితే జరిపారు. సో ఎవరెవరంటే మనకు ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉంటారో, అంటే వృద్ధులు కాదు వికలాంగులు, నెక్స్ట్ వచ్చేసి మనకు రోగులు ఉంటారో వాళ్ళకు మాత్రమే పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది 3,000 రూపాయలు ఇంటింటికి అయితే వచ్చి ఇవ్వడం అయితే జరిగింది. సో బ్యాంకు ఖాతాల్లో ఎవరికైతే వేయాలనుకుంటున్నారో ఇంకా బ్యాంకు ఖాతాల్లో అయితే వేయలేదండి. సో బ్యాంకులకు ఈరోజు సెలవు దినం కాబట్టి మనకి ఏంటంటే రేపటి నుండి బ్యాంకు ఖాతాలకు సంబంధించి డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. అయితే ఈ అమౌంట్ అనేది మనకు మే 5వ తేదీ వరకు అయితే తమ పెన్షన్లు అయితే జమ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరైతే వికలాంగులు అలాగే నెక్స్ట్ వచ్చేసి రోగులు ఉంటారో వాళ్ళకు ఇళ్ల దగ్గరనే పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. ఈ పెన్షన్ మీరు పొందాలంటే తప్పనిసరిగా మీకు ఇచ్చినటువంటి ఏదైతే పెన్షన్ ఐడి కార్డులు కానివ్వచ్చు, అలాగే పెన్షన్కి సంబంధించినటువంటి మనకు ఏదైతే ఆధార్ కార్డు కానివ్వచ్చు, ఏదో ఒకటి వాటిలో రెండిట్లో ఏదో ఒకటి చూపిస్తే కనుక పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది అందజేస్తారని చెప్పేసి చెబుతున్నారండి. అయితే మనకు ఈ పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మీ యొక్క ఇళ్లకు రాగానే అవి అయితే తీసుకొని మీరు పెన్షన్ అనేది తీసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి మనకు రేపటి నుండి అయితే ఈ పెన్షన్ పథకం అనేది ప్రారంభం కాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కటి వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.